అదే వాయి కనపడుతుంది, మతిమరుపు ఉంది, అందులో ఆ మాత్రలు వాడతానా? నీకు మతిమరుపు ఒకటి ఉంది, పిట్స్ ఒకటి ఉంది, వాటికి మందులు వాడుతున్నావు, ఇంకా వాడతాను. అందుకు ఈ మాత్రలు ఇవి కలిపి వాడొచ్చా? అంతే కదా డౌట్? ఎస్, వాడచ్చు. మీకు బీపీలు ఉన్నా, షుగర్లు ఉన్నా, మరి ఇలా మానసిక వ్యాధులు ఉన్నా, అంటే ఒక్కొక్కసారి మనకి పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు పిల్లలు పుట్టలేదని మెంటలెక్కిచ్చేస్తారు. తప్పదు, వాటికి మందులు వాడాలి. ఓ బిడ్డ పుట్టే వరకు, ఓ బిడ్డ పుట్టాక డోసు తగ్గిద్ది, ఇద్దరు పుడితే పూర్తిగా పోతుంది, అప్పుడు వరకే తప్పదు. అలాగే పిట్స్ ఉన్నా వాటికి సంబంధించిన మందులు వాడాలి. కీళ్ళవాతం ఉన్నా దానికి సంబంధించిన మందులు వాడాలి. ఇవి వాడుతూనే మనం మందులు వాడాలి. ఎందుకనంటే అవి ఆరోగ్య సమస్యలు అమ్మాయి, అవి ఆరోగ్య సమస్యలు. మనం ఇద్దరు బిడ్డలు పుట్టినా మన ఆరోగ్య సమస్యకి మందులు వాడకపోతే మనం పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళని చూడటానికి మనం ఉండాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదా. మా కొడుకుదే డౌట్ ఉండే, కొద్దిగా మస్కులర్ డిస్ట్రఫీ ఉండే కదా. అది ఎందుకు జరిగిందనేది నేను క్లియర్గా వీడియోలో చెప్పానమ్మా. క్రిముల వల్ల జరుగుతుంది. మీకు ఎందుకు అవకరాలు వస్తాయి, ఎందుకు బిడ్డ అబార్షన్ అవుద్ది, ఎందుకు బిడ్డ నలిగిపోద్ది, లోపల డ్యామేజ్ అవుద్ది అంటే క్రిముల వల్ల. సపోజ్ నీ భూమిలో పురుగు ఉంది, నీ విత్తనం వేసావు, విత్తనాన్ని తినేసింది, తప్పలు పుచ్చులు అవుతాయి, పనికి రాకుండా పోతాయి. ఇక్కడ విత్తనం అంటే నీ అండము, ఆయన వీరికణం, ఈ రెండు కలిస్తేనేగా పిండము, బిడ్డ. మరి విత్తనాలు తినేస్తే పురుగు ఏ రకంగా మొక్క వస్తుంది, బిడ్డ వస్తుంది? రాదు. ఒకవేళ తప్పించుకుని, కొన్ని విత్తనాలు తప్పించుకుని మొక్క వచ్చింది అంటే బిడ్డ వచ్చింది, ఇప్పుడు ఏం చేసింది? పురుగులు ఊరుకోగలదు, సొత్త కూర్చుంటాయి. ఏంటి వచ్చిన మొక్కని చీడా పీడా పట్టి పైరు నాశనం చేసేస్తుంది. అలాగే ఇక్కడ కూడా మీకు వచ్చిన బిడ్డని ఆ పురుగు గట్టిగా పొడిసేసింది, డ్యామేజ్ చేస్తుంది, అబార్షన్లు అవుతాయి, అవకరాలు వస్తాయి. అదే వచ్చింది నీకు. మనం ఏం చేయాలి? ఈ పురుగును తొలగించేస్తే అక్కడ విత్తనం బాగుపడిద్ది, అండం బాగుపడిద్ది, భూమిలో కూడా గుట్టలు కట్టదు. పురుగు ఉంటే గుట్టలే కదా భూమిలో, చెదపురుగులు గుట్టలాగా వచ్చేస్తాయి. ఓరెంచిస్టో, చాక్లెట్ చిస్టో, ఎమరాజిక్ చిస్టో, ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఆపరేషన్ చేసిన పురుగు అక్కడే ఉంటుంది. కత్తులతో కోసేస్తారు చెదపురుగులు గుట్టని. పొలుగులతో, పారలతో, కత్తులతో కోస్తే ఏం ఉపయోగం అమ్మా? పురుగు స్ప్రెడ్ అయిద్ది, మరో 4 గుట్టలు కడతాయి. మందు పెట్టాలి దానికి.